ఈ వారం సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టడం వంటి కార్యక్రమాలతో బిజీగా గడిచింది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ పరంగా జరిగిన ప్రోగ్రామ్స్ కు హాజరయ్యారు. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చివరి కోరికను నెరవేర్చడానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జూలై 7న సీఎం రేవంత్ రెడ్డి టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కు అర్హత సాధించిన 31,382 మంది అభ్యర్థులకు ఎక్స్ వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. అక్టోబర్ 21 నుంచి 27 మధ్య జరిగే మెయిన్స్ పరీక్షలో విజయం సాధించాలని ఆకాంక్షించారు ఆయన. ప్రిలిమినరీ పరీక్షలో విజయం సాధించలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడొద్దని విజ్ఞప్తి చేశారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దానికోసం ప్రయత్నించడం, విజయం సాధించే వరకు ప్రయత్నాన్ని విరమించకపోవడం ఒక వ్యాపకంగా పెట్టుకున్నవారు ఎప్పటికైనా విజయ తీరాలకు చేరుతారని అభ్యర్థులను ప్రోత్సహించేలా, ప్రేరణ కలిగించేలా ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అలాగే జూలై 7న ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. సమాజం ప్రశాంతంగా, సస్యశ్యామలంగా ఉండాలనే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్ సంస్థ వారి ప్రార్థనలు ఫలించాలన్నారు. తెలంగాణపై భగవంతుడి కృప కొనసాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తుందని చెప్పారు. మాదక ద్రవ్యాలు, ఇతర జాడ్యాల నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందడానికి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వంలో అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ఎన్టీఆర్ స్టేడియంలో జగన్నాథ యాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ శోభాయాత్రలో పాల్గొనడం తన అదృష్టమని సీఎం అన్నారు. మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, సస్యశ్యామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు సమాజంలో హింస, అదేవిధంగా మాదక ద్రవ్యాలు, రకరకాల వ్యాధులు ప్రజ్వరిల్లుతున్నాయి. వీటన్నిటినీ నియంత్రించాలి అని అంటే ఇలాంటి కార్యక్రమాలు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సందర్భం అవసరమని ప్రభుత్వం భావించి మా ప్రభుత్వం ఎప్పుడూ ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు అండగా నిలబడుతుంది, ప్రోత్సహిస్తుంది. జూలై 7న ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీ కామెంట్స్ చేశారు. యూట్యూబ్లో తండ్రి కూతురి బంధంపై అశ్లీలంగా వీడియోలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ఎక్స్ వేదికగా చేసిన రిక్వెస్ట్కు సీఎం రేవంత్ స్వయంగా రియాక్ట్ అయ్యారు. తమ దృష్టికి ఈ ఇష్యూను తీసుకొచ్చిన సాయి ధరమ్ను అభినందించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల భద్రత తమకు అతి ముఖ్యమన్నారు. అన్నట్లుగానే యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అవ్వడం, రిమాండ్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. జూలై 7వ తేదీన సైక్లిస్ట్ ఆశా మాల్వియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. సీఎంను ఆయన నివాసంలో ఆశా మాల్వియా కలిశారు. సమున్నతమైన ఆశయంతో దేశవ్యాప్తంగా 25,000 కిలోమీటర్ల లక్ష్యం దిశగా 28 రాష్ట్రాల మీదుగా సైకిల్ యాత్ర కొనసాగిస్తుండడం సాహసోపేతమైన చర్య అని ముఖ్యమంత్రి రేవంత్ ఆమెను అభినందించారు. మహిళల్లో భద్రత, సాధికారత అంశంపై అవేర్నెస్ తీసుకొచ్చేలా దేశవ్యాప్తంగా సోలోగా సైకిల్ యాత్ర సాగిస్తున్నారు ఆశా మాల్వియా. జూలై 7న హైదరాబాద్లో ఆషాఢమాస బోనాలు ప్రారంభమవ్వడంతో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా ఎల్లవేళలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.
టీపీసీసీ చీఫ్గా పగ్గాలు చేపట్టి జూలై 7వ తేదీ నాటికి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ ఎక్స్లో తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 3 ఏళ్లలో 3 ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయని, అందులో ఒకటి తాను టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టడం, అలాగే సోనియా గాంధీని ఆహ్వానించి తుక్కుగూడ విజయభేరి సభను నిర్వహించడం, తెలంగాణ ప్రజల తీర్పుతో సీఎం కావడం జరిగాయన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 8న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ ను ఆయన నివాసంలో కలిశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కీలక నేతగా చల్లా ఉన్నారు. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగునీరు అందించే నెట్టెంపాడు ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎంను ఎమ్మెల్సీ చల్లా కోరారు. ఇక జూలై 8న ఈఎస్సీఐలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ను సీఎం రేవంత్ పరిశీలించారు. అక్కడే వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సహా పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ యువతను ప్రపంచంలోనే మెరుగైన నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తుండగా నైపుణ్యాభివృద్ధిలో గేమ్ చేంజర్గా భావిస్తున్న స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. అటు ఐటీ కంపెనీలతో పాటు అధునాతన పరిశ్రమలన్నిటికీ అందుబాటులో ఉండడంతో గచ్చిబౌలి ప్రాంతంలోనే ఇంజనీరింగ్ సాఫ్ట్ కాలేజ్ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అంతేకాదు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్బీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్న చర్చ తెరపైకి వచ్చింది. అప్పటి వరకు ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులు అందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని సీఎం ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్లు యువతకు ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా లభించేలా స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ఉండాలని సీఎం సూచించారు. స్కిల్ వర్సిటీకి సంబంధించి ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరికులం, కోర్సులకు సంబంధించి అంశాలు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించాలని అధికారులకు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు 1-2 రోజుల ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సీఎం సూచించారు. వాటిని పరిశీలించడానికి జూలై 8న సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ రైతాంగానికి, పేదలకు చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. వైఎస్ జయంతి సందర్భంగా సీఎల్పీ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి కొత్త బట్టలు పంపిణీ చేశారు. ఏటా వైఎస్ జయంతి సందర్భంగా సీఎల్పీ సిబ్బందికి బట్టలు పంపిణీ చేస్తున్నారు కేవీపీ. ఈసారి కూడా వైఎస్ జయంతి సందర్భంగా సీఎంతో కలిసి బట్టలను పంపిణీ చేయించారు కేవీపీ. దేశంలో పేదల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని వైఎస్ఆర్ ఆశపడ్డారని, అందుకే నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. అందులో భాగంగానే ఇతర పార్టీలోని నేతలను కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ ఆశయం అంటే సంక్షేమం, వైఎస్ఆర్ ఆశయం అంటే రాష్ట్ర అభివృద్ధి, వైఎస్ఆర్ గారు ఆశయం అంటే ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే. ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, మనందరం కలిసికట్టుగా నిలబడాలి, మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పనిచేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలుపిచ్చిండ్రో 100% వారితో నేను ఏకీభవిస్తున్నా. వారి పిలుపును నేను పిసిసి అధ్యక్షుడిగా సమర్థిస్తున్నా. పార్టీ కోసం అహర్నిశలు కష్టించి పనిచేసిన వారికి వైఎస్ఆర్ జయంతి రోజున కార్పొరేషన్ పదవులు ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేవలం పనితీరు ఆధారంగానే పదవులు ఇస్తున్నామని, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారో వారికి మాత్రమే పట్టం కట్టినట్లు చెప్పారు.
కష్టపడిన వారిని కాంగ్రెస్ అధిష్టానం గుర్తిస్తుందని రేవంత్ అన్నారు. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన 35 మందికి ఈరోజు మనం కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినాం. ఎవ్వరు కూడా అందులో పైరవికారులు లేరు, ఎవ్వరు కూడా పనిచేయని వాళ్ళు లేరు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఫిషర్మెన్ ఇట్లా వివిధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లకు పనిచేసిన వాళ్ళు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మొన్నటి ఎన్నికలలో ఏదైనా సందర్భంలో టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే త్యాగం చేసిన వాళ్ళందరికీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా 35 కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఈరోజు వాళ్లకు మనం జీవోలు ఇవ్వడం జరిగింది. పాత్రను ఒక్క కాంగ్రెస్ మాత్రమే పోషిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం పాలకపక్షమే. బాబు గారు మోడీ పక్షమే, జగన్ గారు మోడీ పక్షమే, పవన్ గారు మోడీ పక్షమే. మరి అంతా పాలకపక్షమైనప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, నిలదీయాలి, కొట్లాడాలి అని అంటే ఒక నాయకులు కావాలి. ఆ నాయకురాలే వైఎస్ షర్మిల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజల పక్షాన, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల పక్షాన నిలబడి కొట్లాడేది, నిలబడి మాట్లాడేది, ఢిల్లీతో నిలబడి కలబడేది వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో మీరు పనిచేయండి. తప్పకుండా 2029లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే 1984లో ప్రస్తావన మొదలుపెట్టి 2004లో 20 సంవత్సరాలు కొట్లాడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిందో, 2009లో ఈ ప్రస్థానం మొదలుపెట్టి 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది. 2029లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, భవిష్యత్తులో షర్మిల ఏపీ సీఎం అవుతారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కడపకు త్వరలో ఉప ఎన్నిక వస్తుందని, షర్మిలను గెలిపించుకునే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. వైఎస్ఆర్కు నిజమైన వారసులు ఎవరన్నది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఈ మధ్య టీవీలో, పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని. నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి, గల్లీ గల్లీ తిరగడానికి, అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినరో, ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం. For more videos like this, subscribe Big TV channel.